మీకు కూడా పప్పీలు గాని, పెట్ యానిమల్స్ ఇష్టమా? అయితే ఈ చాప్టర్ మీకు సర్టెన్‌లీ చాలా నచ్చుతుంది. సో, ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పెట్స్, a pet dog. So, I would certainly be able to relate with the author, that is Gavin Maxwell. అయితే ఈ చాప్టర్, that is Mijbil the Otter, which is chapter number 6 of your supplementary reader. మనం ఇది లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ సింపుల్ తెలుగులో చూసేద్దామా? అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డెఫినెట్లీ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. సో keep watching till the end without skipping even a bit. So let's get straight into the video. Mijbil the otter. Otter అన్నది ఒక జంతువు. ఇది పెట్ గా కూడా అరబ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లోని పెంచుకుంటూ ఉంటారన్నమాట. అయితే గ్యావెన్ మ్యాక్స్వెల్ గురించి మాట్లాడుతూ ఉంటే మనకేం తెలుస్తుందంటే అతని దగ్గర ఒక డాగ్ ఉండేది. ఆయన క్యామస్ఫర్నాలోని, దట్ ఈస్ స్కాట్లాండ్లోని ఉండేవారనమాట, ఇన్ ద వెస్ట్ హైలాండ్స్ ఇన్ స్కాట్లాండ్. అయితే ఆయన డాగ్ జానీ డైడ్. ఆ తర్వాత ఆయన చాలా బాధపడి, అయ్యో ఒక పెట్ని ఏదైనా రకంగా పెంచుకోవాలి అనేసి తనకి ఉద్దేశం ఉండేదన్నమాట. అయితే ఆయన పెట్ని పెంచుకోగలరా లేదా అని అన్నది ఈ స్టోరీ. సో లెట్స్ చెక్ దట్ అవుట్. ఇదంతా కూడా పెట్ ఓనర్స్ ఏమేమైతే పాటించాలో అవన్నీ రూల్స్ అవన్నీ, విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. విల్ నౌ get into the main chapter. Early in the new year of 1956, in the new year of 1956 ante very early, maybe in January itself, just as the new year began in 1956, this is important, I traveled to southern Iraq. Aite mana author ఏమోను సదర్న్ ఇరాక్ ట్రావెల్ చేశారు. బై దెన్ ఇట్ హ్యాడ్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఐ షుడ్ లైక్ టు కీప్ ఎన్ ఆటర్ ఇన్స్టెడ్ ఆఫ్ అ డాగ్, అండ్ దట్ Camasferna, ringed by water a stone's throw from its door, would be an eminently suitable spot for this experiment. What a long sentence this is. Now let's understand this very carefully. అయితే సదర్న్ ఇరాక్ తను వెళ్లాల్సి వచ్చింది మన గ్యావిన్ మ్యాక్స్వెల్ కి, అండ్ బై దెన్ ఇట్ హ్యాడ్ క్రాస్ మై మైండ్ అంటే తనకి ఒక థాట్ తన బుర్రలోని వచ్చిందనమాట, దట్ ఐ షుడ్ లైక్ టు కీప్ అన్ ఆటర్ ఇన్స్టెడ్ ఆఫ్ అ డాగ్. కుక్క కాకుండా ఒక ఆటర్ ని పెట్టుగా పెంచుకుందాం అన్న ఒక ఐడియా ఆయనకు వస్తుంది అనమాట. అండ్ దట్ Camasferna, ringed by water. రింగ్ అంటే సరౌండెడ్ బై వాటర్. Camasferna మొత్తం అంతా వాటర్ తో సరౌండ్ అయి ఉంది. అందుకని బై అ స్టోన్స్ త్రో ఫ్రమ్ ఇట్స్ డోర్, అంటే వాళ్ళకి ఎక్కడ చూస్తే అక్కడ వాటర్ ఉన్నది ఎక్కువగాను, అండ్ ఆటర్స్ దే యూజువల్లీ లైక్ టు be in water అన్నమాట. సూటబుల్ స్పాట్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్. దిస్ ఎక్స్పెరిమెంట్ అని అంటే ఏ ఎక్స్పెరిమెంట్? ఆటర్ ని పెంచుకోవడం అని అన్నది ఒక ఎక్స్పెరిమెంటే కదా, సాధారణంగా ఎవరు అది చెయ్యరు. కాబట్టి ఇతను అది ట్రై చేద్దామని అనుకుంటున్నాడు. అది కూడా ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడు? కుక్కని పెంచుకుంటే అది చచ్చిపోతుంది వేగరం, మళ్ళీ చాలా బాధపడాలి. కానీ ఆటర్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది కూడా, అండ్ ఇక్కడ అంతా వాటర్ బాడీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ అన్ ఆటర్ టు బీ టేకెన్ యాజ్ అ పెట్. సో ఈ కారణం వలన తను ఆటర్ అనేసి కన్సిడర్ చేస్తాడు. When I casually mentioned this to a friend, he as casually replied that I had better get one in the Tigris marshes, for there they were as common as mosquitoes and were often tamed by the Arabs. అయితే తన ఫ్రెండ్ తో ఇలాగా సంభాషిస్తూ ఉంటే, ఇలాగ అనుకుంటున్నాను ఆటర్ పెంచుకోవాలి అని అంటే, తను అన్నాడు టైగ్రస్ మార్షెస్, దట్ సదర్న్ ఇరాక్ లోని ఆ చుట్టుపక్కలే ఉంటుంది, అక్కడి నుంచి పెంచుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ మనకి దోమలు ఎలాగో అక్కడ అలాగే ఆటర్స్ దొరుకుతాయి, అండ్ అక్కడ టేమ్ బై ది అరబ్స్ సాధారణంగా పెంచుకుంటూ ఉంటారు అనేసి తను సలహా ఇస్తాడు. వీ వర్ గోయింగ్ టు బస్రా టు ద కౌన్సిలేట్ జనరల్ టు కలెక్ట్ అండ్ ఆన్సర్ ఆ మెయిల్ ఫ్రమ్ యూరప్. వాళ్ళకి యూరప్ నుంచి ఒక మెయిల్ వస్తుంది, బస్రాకు వస్తుంది. సో ఆ మెయిల్ కలెక్ట్ చేసి దానికి రిప్లై ఇవ్వటానికి అనేసి వీళ్ళు వెళ్తున్నారు. 56 లో ఇంత ఫాస్ట్ టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన పని ఉండేదన్నమాట. అట్ ద కౌన్సిలేట్ జనరల్ వి ఫౌండ్ దట్ మై ఫ్రెండ్స్ మెయిల్ హ్యాడ్ అరైవ్డ్ బట్ దట్ మైన్ హ్యాడ్ నాట్. అయితే వాళ్ళ ఫ్రెండ్ తాలూకు మెయిల్ వచ్చేసింది కానీ మన ఆథర్ ది మెయిల్ ఇంకా రాలేదు అనేసి వాళ్ళకి అక్కడికి చేరిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఐ కేబుల్ టు ఇంగ్లాండ్ అండ్ వెన్ 3 days later nothing had happened, I tried to telephone. అయితే
కేబుల్ మెసేజ్ పంపించారు ఇంగ్లాండ్కి. 3 రోజులు వరకు ఏమీ జరగలేదన్నమాట. ఐ ట్రై టు టెలిఫోన్, మెసేజ్ పంపించారు టెలిగ్రాఫ్ ద్వారా, ఏమీ మెసేజ్ రానప్పుడు తను ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి ద కాల్ హ్యాడ్ టు బి బుక్ 24 hours ఇన్ అడ్వాన్స్. ఇప్పటిలాగా మనకి ఇలాగ ఫోన్ ఎత్తడం టింగ్ టింగ్ అని నొక్కుకోవడం కాదు. 24 గంటల ముందు మనం బుకింగ్ చేస్తే ఆ టైంకి మనం ఆ కాల్లోని పర్టిక్యులర్ మినిట్స్ మాట్లాడడానికి అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ద కాల్ హ్యాడ్ ఓకే. ఆన్ ద ఫస్ట్ డే ద లైన్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. సో ఇదంతా ఫస్ట్ డే ఏం జరిగింది ఇవన్నీ కూడా యూ విల్ హ్యావ్ టు రిమెంబర్. అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫస్ట్ డే. ఆన్ ద సెకండ్ డే ది ఎక్స్చేంజ్ వాజ్ క్లోజ్ ఫర్ అ రిలీజియస్ హాలిడే. మనకు కూడా ఇలాగ పొంగల్ అనేసి శివరాత్రి అనేసి ఏదో ఒకటి మనకి సెలవులు ఉంటాయి, అలాగే వాళ్ళకి కూడా ఒక రిలీజియస్ హాలిడే సెకండ్ డే అయిపోయింది. ఆన్ ద థర్డ్ డే దెర్ వాజ్ అనదర్ బ్రేక్ డౌన్. వేరే ఏదో బ్రేక్ డౌన్ వలన 3వ రోజు కూడా అది కాల్ చేయడానికి కుదరలేదు. మై ఫ్రెండ్ లెఫ్ట్ అండ్ ఐ అరేంజ్ టు మీట్ హిమ్ ఇన్ అ వీక్స్ టైం. వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు ఇంకెన్నాళ్ళు నేను ఉంటాను, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ వారం తర్వాత కలుద్దాం అనేసి తను వెళ్ళిపోతాడు. ఇన్ అ వీక్స్ టైం 5 days లేటర్ మై మెయిల్ అరైవ్డ్. దీని తర్వాత 5 రోజుల తర్వాత ఆయన మెయిల్ వచ్చిందనమాట. ఫైనలీ ఐ క్యారీడ్ ఇట్ టు మై బెడ్రూమ్ టు రీడ్ అండ్ దేర్ స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్ వర్ 2 Arabs. అయితే తన రూమ్కి తీసుకుని వెళ్ళి చదువుతూ రూమ్కి తీసుకుని వెళ్ళి పూర్తిగా చదువుదాం అని అనుకున్నాడు. ఇంతలో ఏం చూశాడు, నేల మీదన ఓ ఇద్దరు ఎవరో ఇలాగ మఠం వేసుకుని కూర్చున్నారు అరబ్స్. బిసైడ్ దెమ్ లే అ సాక్ దట్ స్క్వర్మ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అయితే ఒక మూట లాంటిది ఉందన్నమాట. ఆ మూట స్క్వర్మ్డ్ అంటే ఇలా కదులుతూ ఉన్నారు మధ్య మధ్యలో. దే హ్యాండెడ్ మీ అ నోట్ ఫ్రమ్ మై ఫ్రెండ్, హియర్ ఇస్ యువర్ ఆర్డర్. అయితే ఆ ఫ్రెండ్ ఒక చిట్ రాసి హియర్ ఇస్ యువర్ ఆర్డర్ అనేసి ఇస్తాడనమాట. అంటే అతను రాసినట్టు ఈ అరబ్స్ అందజేస్తారు. With the opening of that sack began a phase of my life that has not ended and may, for all I know, not end before I do. అయితే ఆ శాక్ ఓపెన్ చేయగానే ఆయన జీవితం ఒక మలుపు తిరిగింది అండ్ ఒక కొత్త జీవితం మొదలైంది. అయితే ఆయన ఏమంటాడు, తన జీవితం అయిపోతుందేమో కానీ ఆ ఆటర్ మాత్రం అలాగే బతికే ఉంటుంది ఇంకాను, తన ఎండ్ ఈ ఆథర్ చూడ్డు అన్నట్టు చెప్తాడనమాట. ఇట్ ఈస్ ఇన్ ఎఫెక్ట్ thraldom to authors and author fixation that I have since found to be shared by most other people who have ever owned one. అయితే థ్రాల్డమ్ అంటే ఒక కంట్రోల్లో ఉండడం, ఒకళ్ళ కంట్రోల్లో ఉండడం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ ఇన్ ఎఫెక్ట్ థ్రాల్డమ్ టు ఆటర్స్. ఆటర్స్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవడం అండ్ ఆటర్ ఫిక్సేషన్. అయితే ఆటర్ ఫిక్సేషన్ అని అంటే ఒక స్ట్రాంగ్ బాండ్ విత్ ది ఆటర్ అనమాట. దట్ ఐ హ్యావ్ సిన్స్ ఫౌండ్ టు బి షేర్డ్ బై మోస్ట్ అదర్ పీపుల్. చాలా మంది ఏమంటారు, ఒక ఆటర్ పెంచుకున్నాము అని అంటే మనం దాంతో చాలా ఎక్కువ అటాచ్ అయిపోతాము అనేసి మనుషులు చెప్పుకోవడం తను విన్నాడు. హూ ఎవర్ హ్యావ్ ఓన్డ్ దెమ్, ఎవరెవరి దగ్గర అయితే ఆటర్ ఒక పెట్లా ఉందో వాళ్ళు ఇది చెప్పడం తను విన్నాడు. ద క్రీచర్ దట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ దిస్ సాక్ ఆన్ టు ద స్పేషియస్ టైల్డ్ ఫ్లోర్ ఆఫ్ ద కౌన్సిలేట్ బెడ్రూమ్ రిజెంబుల్డ్ మోస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ స్మాల్ మెడివలీ కన్సీవ్డ్ డ్రాగన్. అయితే తను వెంటనే తీయగానే మోటెప్పగానే టైల్స్ మీదకి ఇలాగా స్ప్రెడ్ అయ్యి ఆ వాటర్ వచ్చిన తర్వాత కౌన్సిలేట్ బెడ్రూమ్ లో తను ఏమనుకుంటాడు, పురాతన కాలంలోని డ్రాగన్స్ ఏ రకంగా ఉండేవో ఆ రకంగా తనకి అనిపించింది. From the head to the tip of the tail, he was coated with symmetrically pointed scales of mud armor, between whose tips was visible a soft velvet fur like that of a chocolate brown mole. అయితే తన మొత్తం he was coated with symmetrical pointed scales అంటే ముళ్ళపందిలాగా పావులాగా పాయింటెడ్ స్కేల్స్ లాంటివి ఉన్నాయన్నమాట. ఆఫ్ మడ్ ఆర్మర్ అంటే ఏమిటి, పాయింటెడ్ స్కేల్స్ అంటే మట్టితో మొత్తం నిండి ఉన్నాడనమాట. అండ్ వాజ్ విజిబుల్ సాఫ్ట్ వెల్వెట్ ఫర్ లైక్ దాట్ ఆఫ్ అ చాక్లెట్ బ్రౌన్ మోల్. అయితే తన చాక్లెట్ ఫర్ యాక్చువల్ లోపల ఏముంటుందో స్నానం చేయించిన తర్వాత ఎలా ఉంటుందో చిన్న పిసరు కనిపించింది. తక్కిందంతా కూడా ముళ్ళపందిలాగా మొత్తం అంతా మడ్ తోటి నిండి ఉన్నాడు. నెల్లాళ్ళైనా పట్టు ఉండాలేమో అసలు స్నానం చేయించడానికి. He shook himself and I half expected a cloud of dust, but in fact it was not for another month that I managed to remove the last of the mud and see the otter as it were in his true colors. అయితే ఇలాగా షేక్ చేసినప్పుడు ఏమైంది, ఐ హాఫ్ ఎక్స్పెక్టెడ్ అ క్లౌడ్ ఆఫ్ డస్ట్.
తనకి తెలుసు అంటే ఇంత మొత్తం అంతా కూడా మట్టి మట్టిగా అయిపోతుంది ఈ వాతావరణంలోని అనేసి తను ఎక్స్పెక్ట్ చేశాడు. అండ్ 1 మంత్ పట్టింది ఆ ఆథర్‌కి రుద్ది స్నానం చేయించి తన యాక్చువల్ ఫర్ కోట్ ఎలా ఉంటుంది అని తెలుసుకునేడానికి తనకి అంత టైం పట్టింది. Mijbil, as I call the otter, was in fact of a race previously unknown to science and was at length christened by zoologist Lutrogal perspicithelia. అయితే ఇది జువాలజిస్ట్ ఏంటంటే ఈ పేరు తోటి పిలిచేవారనమాట. మన ఆథర్ ఏమోను తనకి మిజ్బిల్ అని పేరు పెట్టాడు. సో మ్యాక్స్వెల్ ఆర్ మ్యాక్స్వెల్స్ ఆటర్. సో వాళ్ళంతమంది ఏంటి మ్యాక్స్వెల్స్ ఆటర్ అనేసి దానికి పేరు పెట్టారనమాట. ఫర్ ద ఫస్ట్ 24 hours మిజ్బిల్ వాజ్ నీదర్ హాస్టైల్ నార్ ఫ్రెండ్లీ. హాస్టైల్ అని అంటే ఎనిమిటీ తోటి అంటే ద్వేషంతో చూడలేదు, ఫ్రెండ్లీగా కూడా లేడు ఫస్ట్ 24 hours. He was simply aloof and indifferent, choosing to sleep on the floor as far from my bed as possible. అయితే తన బెడ్కి దూరంగా ఎంత దూరం అయితే అంత దూరం ఫస్ట్ 24 గంటలు తను అలాగా ఒక్కడే ఉండడం ప్రిఫర్ చేశాడనమాట. ద సెకండ్ నైట్, ఇదంతా ఫస్ట్ నైట్ గురించి. సెకండ్ నైట్ ఏంటి? ద సెకండ్ నైట్ మిజ్బిల్ కేమ్ onto my bed in the small hours and remained asleep in the crook of my knees until the servant brought tea in the morning. స్మాల్ అవర్స్ అంటే తెల్లవారుతూ ఉంటే ఆ టైంకి బెడ్ మీదకి వచ్చి తను తన కాళ్ళ దగ్గర పడుకున్నాడు అనమాట, మోకాళ్ళ దగ్గర. అంటిల్ ద సర్వెంట్ బ్రాట్ టీ, సర్వెంట్ టీ తీసుకుని వచ్చే వరకు అక్కడే పడుకుని ఉన్నాడు అనమాట మిజ్బిల్. దెన్ and during the day he began to lose his apathy and take a much too keen interest in his surroundings. Apathy అని అంటే ఇంకా అన్నిట్లోని ఇంట్రెస్ట్ కోల్పోతూ ఏదో ఒకటి ఇటు అటు వెళ్ళి he began to lose his apathy and take a much too keen interest in his surroundings. పెద్ద ఏమీ ఇంట్రెస్ట్ తీసుకోలేదన్నమాట. I made a body belt for him and took him on a lead to the bathroom. అయితే ఒక బెల్ట్ లాంటిది కట్టి తనని బాత్రూమ్కి తీసుకుని వెళ్ళాడు అనమాట. Where for half an hour he went wild with joy in the water, plunging and rolling in it. అయితే నీళ్లు చూస్తే ఆటర్స్కి చాలా ఇష్టం కదా, బాత్రూంలోకి తీసుకెళ్తే అరగంట వరకు పిచ్చెక్కిపోయి రోల్ చేసుకుంటూ ఎంజాయ్ చేశాడనమాట. షూటింగ్ అప్ అండ్ డౌన్ ద లెంత్ ఆఫ్ ద బాత్ టబ్ అండర్ వాటర్ అండ్ మేకింగ్ ఇనఫ్ స్లాష్ అండ్ స్ప్లాష్ ఫర్ అ హిప్పో. అయితే తను ఏంటంటే మొత్తం బాత్ టబ్ లో ఇటు తిరిగి అటు తిరిగి మొత్తం అంతా కూడా స్ప్లాష్ స్ప్లాష్ అనుకుంటూ చాలా ఎంజాయ్ చేశాడనమాట. దిస్ ఐ వాజ్ టు లెర్న్ ఇస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆటర్స్. దిస్ అని అంటే నీటిలోని ఆడుకోవటం అని అన్నది ఆటర్స్ కి చాలా ప్రసిద్ధి చెందిందనమాట. Every drop of water must be, so to speak, extended and spread about the place. A bowl must at once be overturned, or if it will not be overturned, he sat in and splashed it until it overflows. అయితే నీళ్లు అలాగా స్టడీగా ఉండకూడదు, ఇటు అటు జిమ్మియాలన్నమాట. నీటిలోనే ఆడుకుంటాయి కాబట్టి ఇటు వెళ్ళిపోయినా అటు వెళ్ళిపోయినా ఏదైనా సరే చెల్లా చెదర చేసేయాలన్నమాట. నీటితోటి చెల్లా చెదర అన్ని చేసేస్తూ ఉంటాడు వాటర్. అండ్ water must be kept on the move and made to do things. When static it is wasted and provoking. అయితే అది అలా ఉంటే కనుక ప్రొవోకింగ్ అని అంటే కోపం, తనకి అలా ఊరికనే అలా నీళ్లు స్థిరంగా ఉంటే కోపం వచ్చేస్తుంది వాటర్కి. దాన్ని ఏంటంటే ఇటు అటు మొత్తం అంతా కూడా స్ప్లాష్ చేసేసి అదొక ఆట ఎంజాయ్ చేస్తుంది అనమాట వాటర్. సో అది చేస్తేనే కానీ ఆ వాటర్కి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. 2 days later, Mijbil escaped from my bedroom as I entered it, and I turned to see his tail disappearing round the bend of the corridor that led to the bathroom. అయితే 2 రోజుల తర్వాత ఏం చూసాడు, మిజ్బిల్ తన బెడ్రూమ్ లో నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు అండ్ టర్న్ చేసి బాత్రూమ్ కేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. By the time I got there, he was up on the end of the bathtub and fumbling at the chromium taps with his paws. తన పంజాలతోటి ఆ క్రోమియం ట్యాప్స్ ని ఆన్ చేసి తిప్పేద్దాం అనేసి ట్రయల్ వేసేస్తున్నాడు అనమాట ఆల్రెడీ. ఫంబ్లింగ్ అని అంటే ట్రయింగ్ హార్డ్ అనమాట. ఐ వాచ్డ్ అమేజ్డ్ ఇన్ లెస్ దెన్ అ మినిట్ హీ హ్యాడ్ టర్న్ ద ట్యాప్ ఫర్ ఇనఫ్ టు ప్రొడ్యూస్ అ ట్రికల్ ఆఫ్ వాటర్. ఒక నిమిషం లోపే అసలు తిప్పాడు, దాంతో మెల్లిమెల్లిగా ట్రిక్లింగ్ అంటే సన్నగా నీళ్లు పడ్డం మొదలెట్టాయి. అండ్ ఆఫ్టర్ అ మూమెంట్ టు అచీవ్ ద ఫుల్ ఫ్లో, ఇంకా దాని తర్వాత కొద్దిసేపులో ఫుల్ ఫోర్స్ తో నీళ్ళు వచ్చాయి. హీ హ్యాడ్ బీన్ లక్కీ టు టర్న్ ద ట్యాప్ ద రైట్ వే. అయితే కరెక్ట్ డైరెక్షన్ లో తిప్పాడు కాబట్టి నీళ్లు పడ్డాయి. On later occasions, he would sometimes screw it up still tighter, chittering with irritation and disappointment at the tap's failure to cooperate. అయితే
తర్వాత ఏం జరిగింది, తను ఎటువైపు అయితే తిప్పాలో అటు కాకుండా ఆపోజిట్ వైపు తిప్పేసేటప్పటికి ఆ ట్యాప్ ఇంకా టైట్ అయిపోయి తనేంటంటే చాలా ఇరిటేట్ అయిపోయి మిజ్బెల్ ఏంటిది అనేసి విసిగెత్తిపోయి చాలా కోప్పడుతూ ఉండేవాడు అనమాట. కోపం వచ్చేస్తూ ఉండేదన్నమాట మిజ్బెల్‌కి. వెరీ సూన్ మిజ్ వుడ్ ఫాలో మీ వితౌట్ అ లీడ్ అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హిజ్ నేమ్. అయితే తర్వాత మిజ్ తన వెనకాతల ఆథర్ వెనకాతల వస్తూ ఉండేవాడు. అండ్ వితౌట్ అ లీడ్ అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హిజ్ నేమ్ అంటే ఇది బెల్ట్ లాంటిది కట్టారు కదా, అది లేకుండా తన పేరు పిలిస్తే తను వచ్చేవాడు అనమాట. హీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ప్లే. ఎక్కువ సమయం అంతా ఆటలోనే స్పెండ్ చేసేవాడు. He spent hours shuffling a rubber ball around the room like a four-footed soccer player, using all 4 feet to dribble the ball. And he could also throw it with a powerful flick of the neck to a surprising height and distance. అయితే సాకర్ ప్లేయర్స్ ఏం చేస్తారు, 4-footed సాకర్ ప్లేయర్ 4 కాళ్ళతోటి ఆడే సాకర్ లాగా డ్రిబ్లింగ్ అన్నమాట. యూ మస్ట్ ఆల్ బి నోయింగ్ వాట్ డ్రిబ్లింగ్ ఇస్. 2 కాళ్ళతోటి బాల్ కింద పడకుండా దాన్ని తనతో ఉండడం. సో అది 4 కాళ్ళతో చేసినట్టుగా తను అంత ఇదిగా చేస్తూ ఉండేవాడు అనమాట రూమ్‌లోని. అండ్ మెడతో ఇలాగ ఫ్లిక్ చేసి కొట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు అనమాట. చాలా హైట్‌కి, దూరానికి అలాగా మెడతో ఇలాగనేసి విసురుతూ ఉండేవాడు. బట్ ద రియల్ ప్లే ఆఫ్ అ నాటర్ ఇస్ వెన్ హీ లైస్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ జగుల్స్ విత్ స్మాల్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ హిస్ పాస్. అయితే ఇలాగ హాయిగా పడుకుని తన పంజాల మధ్యలో డింగ్ 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 అని జగ్లింగ్ అంటే ఒకటి ఇలా పడేస్తూ అలా ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. అది అసలైన వాళ్ళ ప్లే అన్నమాట. సో తన ఇవన్నీ కూడా మిజ్బెల్ తాలూకా గేమ్స్. Now, marbles were Mid's favorite toys. For his pastime, he would lie on the back, rolling 2 or more of them up and down his wide flat belly without ever dropping one on the floor. అయితే ఇలాగా పడుకుని మార్బుల్స్ తన భుజం మీద నుండి ఇటు 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 అంటూ ఉండేవాడు, కిందన పడకుండా జాగ్రత్తగా. అది తన ఫేవరెట్ ఆట అనమాట మిజ్బెల్ తాలూకా. I sat in the back of the car with the box beside me as the driver tore through the streets of Basra like a ricochetting bullet. అయితే తను ఒక బుల్లెట్ ఏంటంటే ఇటు అటు ఇటు అటు ఒక బుల్లెట్ ఎలా వెళ్తుంది లేన్స్ మారుస్తూ ఆ రకంగా తను ఆ కార్ మొత్తం అంతా డ్రైవర్ తీసుకుని వెళ్ళాడు అనమాట. ది ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ వెయిటింగ్ టు టేక్ ఆఫ్. ఐ వాజ్ రష్డ్ త్రూ టు ఇట్ బై ఇన్ఫ్యూరియేటెడ్ అఫీషియల్స్. కోపంతో నిండి ఉన్న అఫీషియల్స్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లారు, ఎందుకంటే 10 నిమిషాలు ఉన్నారు కదా. లక్కీలీ ద సీట్ బుక్ ఫర్ మీ వాజ్ అట్ ది ఎక్స్ట్రీమ్ ఫ్రంట్ లోనే సీట్ బుక్ అయి ఉన్నది. ఐ కవర్డ్ ద ఫ్లోర్ అరౌండ్ మై ఫీట్ విత్ న్యూస్ పేపర్స్. తన ముందుండే ఫ్లోర్ ని న్యూస్ పేపర్స్ తో కవర్ చేశాడు. ర్యాంక్ ఫర్ ది ఎయిర్ హోస్టెస్ అండ్ గేవ్ హర్ పార్సల్ ఆఫ్ ఫిష్ ఫర్ మిజ్ టు కీప్ ఇన్ అ కూల్ ప్లేస్. అయితే మిజ్ కి పెట్టడానికి ఫిష్ తను తీసుకుని వచ్చాడు, అది చల్లగా ఎక్కడైనా జాగాలో పెట్టమని ఇచ్చాడు అనమాట. ఐ టుక్ హర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్ అబౌట్ ది ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ హాఫ్ అవర్. అయితే ఎయిర్ హోస్టెస్ తో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడాడు, ఎందుకంటే అవసరం కదా తనకి, తనతో పాటు మిజ్ ఉన్నాడు కాబట్టి కొంచెం మంచిగా చేసుకుందాం అనేసి తనతో మాట్లాడాడు అనమాట. అరగంట ముందు వరకు ఏమేమైతే జరిగిందో, ఎలా వచ్చాడో అవన్నీ చెప్పుకున్నాడు అనమాట ఎయిర్ హోస్టెస్ కి. ఐ హ్యావ్ రిటైన్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అడ్మిరేషన్ ఫర్ దట్ ఎయిర్ హోస్టెస్. షీ వాజ్ ద వెరీ క్వీన్ ఆఫ్ అ కైండ్. అంటే ఎంతో తను ఇష్టపడుతున్నాడు ఆ ఎయిర్ హోస్టెస్. ఎందుకనంటే తను ఆ ఎయిర్ హోస్టెసెస్ లో తను మహారాణి అనమాట. ఎందుకంటే అంత కైండ్ గా వాళ్ళ వృత్తికి ఏమైతే వాళ్ళు చెయ్యాలో అది తను చక్కగా చేస్తోంది అనమాట. సో హీ కన్సిడర్స్ హర్ ద క్వీన్ ఆఫ్ ది ఎయిర్ హోస్టెసెస్. She suggested that I might prefer to have my pet on my knee. తనేమంది, నీ పెట్ ని నీ ముణుకుల మీద పెట్టుకో అనేసి సజెషన్ ఇచ్చింది. అండ్ ఐ కుడ్ హ్యావ్ కిస్డ్ హర్ హ్యాండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్. తనేమంటాడు, తన చేయి తీసుకుని కిస్ చేద్దాము, ఆ రకంగా థ్యాంక్స్ చెప్పుకుందాము అన్నంత తనకు అనిపించింది అనమాట. బట్ నాట్ నోయింగ్ ఆటర్స్, ఐ వాజ్ క్వైట్ అన్ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఫాలోడ్. అయితే ఈ ఆటర్స్ గురించి ఏమి ఎక్కువ తెలియదు కదా, సో తనకి ఏం జరగబోతుంది అని అన్నది తనకి అవగాహన లేదనమాట. Now let's see what is going to happen. Midge was out of the box in a flash. ఒక్క సెకండ్ లో మిడ్జ్ బాక్స్ నుంచి బయటకు వచ్చేసాడు. హీ డిసపియర్డ్ ఎట్ హై స్పీడ్ డౌన్ ది ఎయిర్ క్రాఫ్ట్. మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. దేర్ వర్ స్క్వాక్స్ అండ్ ష్రీక్స్ అండ్ అ వుమెన్ స్టూడ్ అప్ ఆన్ హర్ సీట్ స్క్రీమింగ్ అవుట్ అ ర్యాట్. అయితే ఇక్కడ చూసారు కదా, ఈ ఆడావిడ ఏంటంటే ఎలక అనుకుంటూ సీట్ మీదకి వెళ్ళిపోయింది అనమాట. ఐ కాట్ సైట్ ఆఫ్ మిడ్స్ టెయిల్ డిసపియరింగ్ బినీత్ ద లెగ్స్ ఆఫ్ అ పోర్ట్లీ వైట్ టర్బన్ ఇండియన్ డ్రైవింగ్ ఫర్ ఇట్. అయితే ఇక్కడ సదార్జీని చూసారు కదా,
సో తనేమంటాడు, "అరే ఓ పాపే కీ ఓయా ఏ కీ ఆగ్యా" అనుకుంటూ తను చాలా ఏంటంటే టెన్షన్‌లోకొచ్చాడనమాట. ఐ మిస్డ్ బట్ ఫౌండ్ మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ. అయితే డైవింగ్ ఫర్ ఇట్ ఐ మిస్డ్. అయితే తను ఏం చేస్తాడు ఆథర్, డైవ్ చేసి పట్టేసుకుందామని అనుకుంటాడు గానీ, ఈలోగా కూర తన మొహానికి పడిపోతుందనమాట. మొహం మీదకి వచ్చి పడిపోతుంది. పర్హాప్స్ సెడ్ ది ఎయిర్ హోస్టెస్ విత్ ద మోస్ట్ చార్మింగ్ స్మైల్. తను కామ్‌గా మంచి స్మైల్‌తో అంటుంది, పర్హాప్స్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ రిజ్యూమ్డ్ యువర్ సీట్ అండ్ ఐ విల్ ఫైండ్ ది యానిమల్ అండ్ బ్రింగ్ ఇట్ టు యూ. తను అంటుంది, "నువ్వు కూర్చో, నేను తీసుకొని వస్తానులే, పర్వాలేదు" అని. ఐ రిటర్న్డ్ టు మై సీట్. ఐ వాస్ craning my neck, trying to follow the hunt when suddenly I heard from my feet a distressed chitter of recognition and welcome, and Midge bounded onto my knee and began to nuzzle my face and my neck. అయితే ఐ వాస్ క్రేనింగ్ అంటే ఇలాగా చూస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయిందా అనేసి మిడ్జ్ని ఇలా తను స్ట్రెయిన్ చేసి నెక్ని చూస్తూ ఉంటే, when suddenly I heard from my feet a distressed chitter of recognition. Chitter of recognition అని అంటే ఒక ఫెమిలియర్ సౌండ్ అన్నమాట. తనకి తెలిసిన ఫెమిలియర్ సౌండ్ తనకి వినపడుతుంది. అండ్ వెల్కమ్ అండ్ మిడ్జ్ బౌండెడ్ ఆన్ టు మై నీ అండ్ బిగాన్ టు నజల్. తన నీ మీదకి అంటే మోకాళ్ళ మీదకి వచ్చి నజల్ అండ్ బిగాన్ టు నజల్ మై ఫేస్ అండ్ మై నెక్. అయితే తన ఫేస్ కి జెంట్లీ రబ్ చేయడం మొదలు పెడతాడు అనమాట. అంటే హీ ఈస్ బ్యాక్. ఓకే, మిజ్ అండ్ ఐ రిమైన్డ్ ఇన్ లండన్ ఫర్ నియర్లీ అ మంత్. అయితే మిజ్ను తను లండన్లోని ఒక నెల్లాళ్ళు ఉన్నారు. హీ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ అ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్, పింగ్ పాంగ్ బాల్స్, మార్బుల్స్, రబ్బర్ ఫ్రూట్ అండ్ టెరపిన్ షెల్ దట్ ఐ హ్యాడ్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ హిస్ నేటివ్ మార్షెస్. నేటివ్ మార్షెస్ అంటే టైగ్రస్ మార్షెస్, అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు. టెరపిన్ అంటే ద షెల్ ఆఫ్ అ టర్టిల్ అన్నమాట. ఇవన్నీ తనకి ఆట వస్తువులు, విచ్ యూ విల్ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఆల్ వర్ ద టాయ్స్ ఆఫ్ మిజ్ విలన్ అన్నది. సో అవన్నీ తన సెలెక్షన్ ఆఫ్ టాయ్స్ ఇవన్నీ కూడాను. Then, with the ping pong ball, he invented a game of his own which could keep him engrossed for up to half an hour at a time. ఒక స్ట్రెచ్లో అరగంట సేపు వరకు ఆ పింగ్ పాంగ్ బాల్తో తనే ఒక గేమ్ డివైస్ చేసి ఆడేసుకుంటూ ఉండేవాడు అనమాట. తనే ఆ గేమ్ సృష్టించి ఆడేసుకునేవాడు. A suitcase that I had taken to Iraq had become damaged on the journey home. అయితే ఇరాక్ తను తీసుకెళ్ళాడు ఒక సూట్ కేస్, అది పాడైపోయింది తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు. సో దట్ ద లిడ్ వెన్ క్లోజ్ రిమైన్డ్ అట్ అ స్లోప్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్. మూత మూస్తే అది ఇలా స్లోప్ లాగా ఉండేదన్నమాట. ఆ రకంగా పాడైంది అది. అప్పుడు ఏం చేసేవాడు, మిజ్ డిస్కవర్డ్ దట్ ఇఫ్ హీ ప్లేస్ ద బాల్ ఆన్ ద హై ఎండ్ ఇట్ వుడ్ రన్ డౌన్ ద లెంత్ ఆఫ్ ద సూట్ కేస్. అయితే ఇక్కడ బాల్ పెడితే అది ఇలా కిందకి జారుతుంది కదా ఆబ్వియస్లీ. he would dash around to the other end to ambush its arrival. Ambush అని అంటే అటాక్ సడన్లీ. సో వాడు ఏం చేసేవాడు, అక్కడికి వెళ్ళి రెండో వైపుకి వెళ్ళి దాన్ని అటాక్ చేసేవాడు అనమాట. hide from it, crouching to spring up and take it by surprise, grab it and trot off with it to the high end once more. So ఇది తన most favorite pastime అన్నమాట, ఆట. This is what he had fabricated or devised. Outside the house, I exercised him on a lead precisely as if he had been a dog. అయితే లీడ్ అని అంటే లీష్ లాంటిది పెట్టి తీసుకుని వెళ్ళేవాడు, కుక్కని ఎలాగైతే తీసుకెళ్తారు. Midge quickly developed certain compulsive habits on these walks in the London streets, like the rituals of children who, on their way to and fro from school, must place their feet squarely on the center of each paving block, must touch every seventh upright of the iron railings, or pass on to the outside every second lamp post. ఇదంతా పిల్లలు చేసుకుంటారు కదా, సరే ఈ ఆల్టర్నేట్ ల్యాంప్ పోస్ట్లను టచ్ చేద్దాం, లేకపోతే ఇదిగో స్క్వేర్లీ ఆన్ మస్ట్ ప్లేస్ దేర్ ఫీట్ స్క్వేర్లీ ఆన్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ పేవింగ్ బ్లాక్, ఒక బ్లాక్ మధ్యలో కాలు పెట్టాలి. ఇటువంటివన్నీ చిన్నపిల్లలు ఎలాగైతే ఒకళ్ళు ఛాలెంజ్ చేసుకుంటారో స్కూల్ పిల్లలు, అదే రకంగా మిజ్బిల్ కి కూడా కొన్ని ఉండేవన్నమాట. ఆపోజిట్ టు మై ఫ్లాట్ వాజ్ అ సింగిల్ స్టోరీ ప్రైమరీ స్కూల్. వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక సింగిల్ స్టోరీ ప్రైమరీ స్కూల్ ఉండేది. along whose frontage ran a low wall some 2 feet high. అయితే ముందు డైరెక్షన్ లోని ముందు సైడ్ ని 2 feet వాల్ ఉండేదన్నమాట, అంతే ఎత్తు ఉండేది. ఆన్ హిస్ వే హోమ్ బట్ నెవర్ ఆన్ హిస్ వే అవుట్. అయితే ఇంటికి వచ్చేస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు కాదు, ఇంటికి వస్తున్నప్పుడు మిజ్ వుడ్ టగ్ మీ టు దిస్ వాల్, జంప్ ఆన్ టు ఇట్ అండ్ గ్యాలప్ ద ఫుల్ లెంత్ ఆఫ్ ఇట్ 30 yards. అయితే తను ఏం చేసేవాడు, వెళ్తున్నప్పుడు నార్మల్ గా ఆ లీష్ లో వెళ్ళేవాడు, తర్వాత ఏం చేసేవాడు, ఆ గోడ మీదకి వెళ్ళి మొత్తం
మొత్తం అంతా కూడా ఎంత డిస్టెన్స్ 30 yards ఆ డిస్టెన్స్ మొత్తం అంతా కూడా పరిగెట్టేవాడు టు ద హోప్లెస్ డిస్ట్రాక్షన్ బోత్ ఆఫ్ ప్యూపుల్స్ అండ్ ఆఫ్ ద స్టాఫ్ విత్ ఇన్. అయితే అంతమంది చూసేవారనమాట మిజ్బెల్ని, పిల్లలు టీచర్లు అందరూ భయంతో చూసేవారనమాట. అది ఎప్పుడు కూడా తను చేసేవాడు. ఎవ్రీ డేస్ పాస్ పీస్ఫుల్లీ అట్ బస్రా బట్ ఐ డ్రెడెడ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ మిజ్ టు ఇంగ్లాండ్ అండ్ టు క్యామస్ఫర్డ్. అయితే ఇప్పటి వరకు బస్రాలోని బాగానే జరిగిపోయింది, కానీ ఏ రకంగా తీసుకెళ్తాడు తను క్యామస్ఫర్డ్ తన ఉండే చోటుకి ఎలా తీసుకెళ్ళాలి అని అన్నది ఒక చిన్న బెంగ పట్టుకుంది. ద బ్రిటిష్ ఎయిర్లైన్ టు లండన్ వుడ్ నాట్ ఫ్లై యానిమల్స్. అయితే తను బస్రా నుంచి డైరెక్ట్ లండన్ వెళ్ళటానికి ఆ బ్రిటిష్ ఎయిర్లైన్ లో వాళ్ళు అలౌ చేయరు. సో ఐ బుక్ ద ఫ్లైట్ టు ప్యారిస్ ఆన్ అనదర్ ఎయిర్లైన్ అండ్ ఫ్రమ్ దేర్ టు లండన్. అయితే ప్యారిస్ వరకు ఒక ఎయిర్లైన్ లో బుక్ చేసి అక్కడి నుంచి ప్యారిస్ టు లండన్ ఇంకొక దాంట్లో బుక్ చేశాడు అనమాట. అది అలౌడ్ అనమాట. ది ఎయిర్లైన్ ఇన్సిస్టెడ్ దట్ మిజ్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ టు బాక్స్ నాట్ మోర్ దెన్ 18 inches స్క్వేర్. ఇది ఇంపార్టెంట్. 18 inches స్క్వేర్ బాక్స్ లోని మిజ్ ని ప్యాక్ చేయాలనేసి వాళ్ళ కండిషన్ అనమాట. టు బి క్యారీడ్ ఆన్ ద ఫ్లోర్ అట్ మై ఫీట్. అయితే తన కాళ్ళ దగ్గర ఆ బాక్స్ పెట్టుకునేటట్టుగా తను వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట. I had a box made and an hour before we started I put Midge into the box so that he could become accustomed to it and left for a hurried meal. అయితే ఒక గంట ముందు అందులో బాక్స్ లో పెట్టి అలవాటు పడతాడు అనేసి అందులో పెట్టేసి తను ఏదో తినేద్దాము తొందరగాను ఫ్లైట్ ఎక్కే ముందు అనేసి వెళ్తాడు. When I returned there was an appalling spectacle. అయితే appalling అని అంటే షాకింగ్ అనమాట. వామ్మో ఏమిటి అసలు ఇది అనేసి తను తిరిగి వచ్చిన తర్వాత ఏమిటి చూశాడు అది మనం చదువుదాం. There was complete silence from the box. అస్సలు ఎక్కడా కూడా చలనం లేదనమాట. మొత్తం అంతా క్వైట్ అయిపోయింది. బట్ ఫ్రమ్ ఇట్స్ ఎయిర్ హోల్స్ అండ్ చింగ్స్ అరౌండ్ ద లిడ్ బ్లడ్ హ్యాడ్ ట్రికిల్ అండ్ డ్రైడ్. అయితే ఆ చిన్న చిన్న కన్నాలు ఉంటాయి కదా, అక్కడి నుంచి బ్లడ్ కొంచెం బయటకు వచ్చి అది క్లాట్ కూడా అయిపోయింది అనమాట, హార్డ్ కూడా అయిపోయింది అనమాట. I whipped off the lock and tore open the lid, and Midge, exhausted and blood torn, the lining, blood splattered, whimpered and caught at my leg. అయితే మొత్తం తాళం తీసేసి మొత్తం అదంతా వైరింగ్ ఏదైతే ఉంటుందో జాలీలాగా అదంతా తీసేసి చూస్తే మిజ్ చాలా అలసిపోయి ఉన్నాడు. అండ్ యునో హీ వాజ్ అండ్ బ్లడ్ స్పాటర్డ్, వింపర్డ్ అండ్ కాట్ ఎట్ మై లెగ్. అయితే ఇటు అటు రక్తం అంతా చిమ్ముకుపోయి ఉన్నది. అండ్ హీ కాట్ ఎట్ మై లెగ్, తన కాలు పట్టేసుకున్నాడు అనమాట. హీ హ్యాడ్ టార్న్ ద లైనింగ్ ఆఫ్ ద బాక్స్ టు ష్రెడ్స్. ఆ పైన లైనింగ్ ఉంటుంది కదా బాక్స్ కి లైనింగ్, అది మొత్తం అంతా కూడా ఏంటంటే సర్వనాశనం చేసేసాడు అనమాట. టు కట్ shreds ante small pieces. So when I removed the last of it so that there were no cutting edges left, it was just 10 minutes until the time of the flight. అయితే మొత్తం అంతా కూడా జాగ్రత్తగా ఏ ఎడ్జ్ కూడా అసలు ఇదిగా ఏంటంటే ఎడ్జెస్ అన్ని కూడా మొత్తం అంతా తీసేసాడు అనమాట. సో దట్ గుచ్చుకోకుండా షార్ప్ గా లేకుండా ఇదంతా చేస్తూ చేస్తూ ఇంకా 10 నిమిషాలే మిగిలింది తన ఫ్లైట్ కి. అండ్ ది ఎయిర్పోర్ట్ వాజ్ 5 miles డిస్టెంట్. 5 మైల్స్ దూరంలోని ఎయిర్పోర్ట్ ఉంది. ఐ పుట్ ద మిజరబుల్ మిజ్ బ్యాక్ ఇన్ టు ద బాక్స్ హోల్డింగ్ డౌన్ ద లిడ్ విత్ మై హ్యాండ్. మళ్ళీ దాన్ని లోపల పెట్టేసి మూత మూసేసి బయలుదేరాడు. It is not, I suppose, in any way strange that the average Londoner should not recognize an otter, but the variety of guesses as to what kind of animal this might be came as a surprise to me. అయితే ఒక average Londoner, లండన్లో ఉండేవాళ్ళు స్ట్రేంజ్ ఏం కాదు. అంటే ఇట్ ఇస్ నాట్, ఐ సపోజ్, ఇన్ ఎనీ వే స్ట్రేంజ్. అంటే ఏ రకంగా కూడా తనకి ఏమీ విచిత్రంగా అనిపించలేదు. లండన్ లో ఉంటున్న వాళ్ళు ఈ ఆటర్ ని పసికట్టలేకపోవడం, ఏ జంతువు అని పసికట్టలేకపోవడం అదేం పెద్ద కొత్తగా లేదు తనకి. ఆటర్స్ బిలాంగ్ టు అ కంపారిటివ్లీ స్మాల్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కాల్డ్ మస్టలీన్స్, షేర్డ్ బై ద బ్యాడ్జర్, mongoose, weasel, స్టోట్, మింక్ అండ్ అదర్స్. ఈ యానిమల్స్ కి చెందినవి ఇది కూడాను. ఆటర్స్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కి చెందినవి అనమాట. ఐ ఫేస్ ఇవన్నీ గ్రూప్ మొత్తం అన్ని కూడా బ్యాడ్జర్, మంగూస్, వీజల్ ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. మింక్, ఈ పేర్లని, స్టోట్, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. అయితే ఐ ఫేస్ ఎ కంటిన్యూస్ barrage of conjunctural questions that sprayed all the mustelians but the otter. అయితే barrage of conjunctural questions అంటే క్విక్ సక్సెషన్, అన్ అవలాంచ్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే అవలాంచ్ అంటే అలా పడిపోతూ ఉంటుంది అనమాట. అంటే క్విక్ గా ఒకదాని తర్వాత ఒకటి అలాగా క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతూనే ఉండేవారు అనమాట కంటిన్యూస్ గా. అండ్ అన్ని మస్టలీన్స్ గురించి అడిగేవారు.
ఇది మంగూసా, వీజులా, సీలా అన్ని అడిగేవారు కానీ ఆటర్ గురించి మాత్రం అడిగేవారు కాదనమాట. అయితే మోర్ ర్యాండమ్ గెసెస్ హిట్ ఆన్ అ బేబీ సీల్ అండ్ స్క్విరల్. అయితే బేబీ సీలా, స్క్విరలా ఇవి ఎక్కువగా అందరూ అడిగేవారు కానీ ఆటర్ గురించి ఎవరు అడిగేవారు కాదు. ఇస్ దాట్ అ వాల్రస్ మిస్టర్? అయితే ఇది వాల్రసా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. రిడ్యూస్ మీ టు గిగిల్స్ అండ్ అవుట్ సైడ్ అ డాగ్ షో ఐ హర్డ్ అ హిప్పో. అయితే తను ఒక డాగ్ షోకి తీసుకుని వెళ్తాడు తన్ని కూడా. ఎవరో అండం విన్నాడు ఏంటంటే అయ్యో ఇది ఒక హిపోపటమస్ అనేసి, అంతలాగా కూడా అనుకున్నారు. A beaver, a bear cub, a leopard, one apparently that had changed its spots. అయితే కొంతమంది బీవర్ అని అన్నారు, కొంతమంది ఎలుగుబంటి తలక బేబీ అన్నారు, కొంతమంది లెపర్డ్ అన్నారు, ఆ స్పాట్స్ లేకుండా ఉండే లెపర్డ్ అనేసి కూడా గెస్ చేశారు. నౌ అండ్ బ్రాంటోసార్. బ్రాంటోసార్ అని అంటే పాత రోజుల్లోని ఉండే డైనోసార్ తాలూకా ఒక స్పీషీస్ అన్నమాట, ఒక వేరియంట్. మిచ్ వాజ్ ఎనీథింగ్ బట్ అన్ ఆటర్. అన్ని కూడా అన్నారు కానీ ఆటర్ అని మాత్రం ఇప్పుడు అనలేదు. బట్ ద క్వశ్చన్ ఫర్ విచ్ ఐ అవార్డెడ్ ద హైయెస్ట్ స్కోర్ కేమ్ ఫ్రమ్ అ లేబరర్ డిగింగ్ అ హోల్ ఇన్ ద స్ట్రీట్. అయితే అందరిలోకి కూడా అవార్డు విన్నింగ్ గెస్ ఎవరిది అని అంటే ఒక లేబరర్ది. తను ఒక హోల్ డిగ్ చేస్తున్నాడు స్ట్రీట్ లో. ఐ వాజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ హిమ్ వెన్ హీ లేడ్ డౌన్ హిస్ స్టూల్, పుట్ హిస్ హ్యాండ్స్ ఆన్ హిస్ హిప్స్. అయితే ఇంకా దూరంగానే ఉన్నాడు, తను పనిచేస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, టూల్స్ అన్ని పడేసి ఇలాగా చేతులు పెట్టుకుని చూస్తున్నాడు అనమాట, ఏమిటి వస్తుందా అనేసి. and began to stare. As I drew nearer, I saw his expression of surprise and affront, as though he would have me know that he was not one upon whom to play jokes. అయితే తన మీద జోకులు వేయడానికి వీలు లేదు అని అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనమాట. ఐ కేమ్ అబ్రెస్ట్ ఆఫ్ హిమ్. ఎదురుగా వచ్చాడు ఆ లేబరర్ కి. హీ స్పాట్, గ్లేర్డ్ అండ్ దెన్ గ్రౌల్డ్ అవుట్. అయితే తను అలా చూస్తూనే ఉన్నాడు, ఎవరా ఏమిటా ఇలా చూస్తూనే ఉన్నాడు. హియర్ మిస్టర్, వాట్ ఈస్ దట్ సపోజ్ టు బి? అయితే ఇది ఏంటి అసలు అనేసి తను అంటే ఏది కూడా గెస్ చేయలేకపోతున్నాడు. అసలు ఏమిటి అని ఇలా ఇంకా ఆటర్ కన్ఫ్యూజన్ లోని చూస్తున్నాడు అనమాట. సో దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది. ఐ హోప్ యూ వర్ ఏబుల్ టు ఫాలో. వర్డ్ మీనింగ్స్ అన్ని కూడా నేను అలాంగ్ సైడ్ ఇచ్చున్నాను కాబట్టి ఇట్ షుడ్ బి ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎనీ డౌట్స్ దట్ యూ హ్యావ్, ఎనీ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్, you're most welcome to ask them in the comment section below or connect with me on my mail ID that I have provided. All the best, do well, and God bless you. See you soon in the next video.